కుదిరింది ఆటి కూతుర అమ్మో అప్సర ముస్తాబదిరింది ముహూర్తం అందరున్నది తథాస్తి అందిరన్నది పెళ్లిదాకా చేరుకున్న పిల్లగారు బాగున్నారు దుడ్డు చుక్కపాయవా ముగ్గు పక్కపాయవా ఆటి కూతుర అమ్మో అప్సర ముస్తాబదిరింది ముహూర్తం
చీఫ్ గెస్ట్ వచ్చారు. మీతో 2 మాటలు మాట్లాడదాం అనుకుంటున్నారట. ఆయన ఎవరో కాదు, పక్క రాష్ట్రం నుంచి వస్తున్న శాంతకుమార్ గారు. సార్ రావాలి సార్. కార్యక్రమాన్ని అలాగే ఇంత చక్కగా 10,000 మందికి పైగా అన్న సంతర్పణ కార్యక్రమాన్ని అలాగే ఇక ఆలయ 5వ వార్షికోత్సవ మహోత్సవాన్ని జరిగిస్తున్నటువంటి మన ఆలయ ధర్మకర్త గారైనటువంటి మాదాల వీరమ్మ గారి యొక్క ప్రియపుత్రుడు. సో యుఎస్ నుంచి, సో అమెరికా నుంచి వచ్చి ఈ రోజు ఇంత చక్కటి కార్యక్రమానికి జబర్దస్త్ మొత్తాన్ని కూడా కోఆర్డినేట్ చేసి, సో ఈ యొక్క మన గ్రామం గుంటుపల్లి అలాగే కొత్తపాలెం 2 కూడా అద్భుతంగా ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి చెందాయి అన్నటువంటి అద్భుతమైనటువంటి ధ్యేయంతో ముందు కొనసాగుతున్నటువంటి మన మాదాల రాజేంద్ర అన్న గారు నేను మాట్లాడవలసిన రిక్వెస్ట్. అందరికీ నమస్కారం. ఆకాశానికి సిల్లు పడిందా, నేల ఈనిందా అనే విధంగా ఈ రోజు దాదాపు 10,000 మంది పైగా ఈ గుంటుపల్లి గ్రామానికి వచ్చారు. కరెక్ట్గా 5 సంవత్సరాల క్రితం ఈ తిరునాళ మొదలు పెట్టాం. పోలేరమ్మ టెంపుల్ కట్టి ఈ తిరునాళ 2002లో మొదలు పెట్టాం. కరెక్ట్గా ఇది 5వ సంవత్సరం. చాలా సంతోషంగా ఉంది. ప్రపంచంలో ఎక్కడున్నా సరే, ఏ దేశంలో తిరిగినా సరే, మన ఊరు మధ్య, మన గ్రామస్తుల మధ్య ఇలాంటి కార్యక్రమం జరుపుకోవడం మాత్రం చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమంలో సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా ధన్యవాదాలు. ఈ గుడి గురించి చెప్పాలి. 15-20 సంవత్సరాల క్రితం ఒక చిన్న గుడి లోపలికి వెళ్ళాలంటే తల ఉంచుకొని వెళ్ళాలి. అదే వర్షం పడితే గంతే సంగతులు, నీళ్లు బురద. అయితే ఆ గుడిలోకి వెళ్ళాలంటే వర్షం పడిన తర్వాత దాదాపు వారం రోజుల తర్వాత కానీ ఆ గుడిలోకి వెళ్ళలేని పరిస్థితి. ఆ పరిస్థితి నుంచి ఈరోజు ఇంత పెద్ద ఆలయాన్ని నిర్మించి దాదాపు 10,000 మంది పైగా ఈ గుంటుపల్లి గ్రామాన్ని తీసుకొచ్చామంటే మాదాల వీరమ్మ గారు ముందుండి నడిపించి, మల్లినేడి గోవిందరావు గారు వంటి యూత్ అందరూ కూడా ఈ గుడి నిర్మాణంలో పాలు పంచుకొని ఒక గుంటుపల్లి గ్రామం కాకుండా గుంటుపల్లి కొత్తపాలెం గ్రామ ప్రజలందరూ కూడా వాళ్ళ సహాయ సహకారాలు అందించి ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మీరందరూ వచ్చి ఇక్కడ కూర్చున్నారంటే, అందరూ వచ్చి ఇక్కడ ఉన్నారంటే దీని వెనక చాలా ఛాలెంజెస్ ఉన్నాయి, చాలా కష్టం ఉంది, చాలా కృషి ఉంది. దానివల్ల ఈరోజు తిరునాళ జరుపుకుంటున్నాం. అది మాత్రం మనం మర్చిపోకూడదు. ఈరోజు గుంటుపల్లి ఒక మండల స్థాయి కాదు, ఒక జిల్లా దాటింది, రాష్ట్రం దాటింది, దేశం దాటింది. ప్రపంచం నలుమూలలా కూడా ఒక గుంటుపల్లి గ్రామాన్ని పరిచయం చేసి ఈరోజు ఇంతమంది ఇక్కడికి వచ్చారంటే దీని వెనక చాలా మంది కృషి ఉంది. మన సహజంగా దేశమంతా కూడా సంక్రాంతి, దసరా, దీపావళి, అలాగే క్రిస్మస్, రంజాన్ జరుపుకుంటాం. కానీ గుంటుపల్లికి మాత్రం ప్రతి సంవత్సరం జూన్ 24వ తారీఖున ఒక పెద్ద గ్రామ పండుగ. అది ఒక గుంటుపల్లి కొత్తపాలెం గ్రామానికి చెందింది. ఇది మాత్రం చాలా సంతోషంగా ఉంది. ప్రతి సంవత్సరం కూడా ఇలానే ఘనంగా నిర్వహిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మాటిస్తున్నాం. అలానే ఇప్పటివరకు దాదాపుగా 2 లక్షల మంది పైగా కూడా అన్నదానం చేయడం జరిగింది. ప్రతి తిరునాళ్ళలో 10,000 మంది పైగా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ అన్నదాన కార్యక్రమం అంటే ఏదో తమాషా కాదు, టైంపాస్ చేయడం కాదు. ప్రతి ఒక్కరి కృషి కూడా దీని వెనక చాలా మంది ఉన్నారు. దీన్ని చక్కగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా మా మేనమామ మల్లినేడు గోవిందరావు, అలానే అందరూ కూడా మా కుర్రోళ్ళందరూ స్టేజ్ మీద ఎంతమంది ఉన్నారు, మా వాళ్ళందరూ కూడా ఎనకుండి తోడ్పాటును అందించి ఈ కార్యక్రమం ఇంత చక్కగా నిర్వహిస్తున్నారు. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు. మా జబర్దస్త్ టీం ఒక్కసారి చెప్పాను నేను రావాలనగానే నా మాట మన్నించి ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటూ చక్కగా ఈ కార్యక్రమం ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీతో పాటు అలాగే యూత్ అందరికి ఇన్స్పిరేషన్ గా నిలిచి మన ముందు కూర్చున్నటువంటి గౌరవ అతిథులు గారు అయినటువంటి మల్లినేడి గోవిందరావు గారిని కూడా 2 మాటలు మాట్లాడిన తర్వాత కార్యక్రమం ముందుకు వెళ్ళిపోదాం. బాగా మాట్లాడారన్న, సూపర్. ఈ యొక్క గుంటుపల్లి 5వ వార్షికోత్సవ సందర్భంగా ఇక్కడ 5వ సంవత్సరం జరుగుతుంది. ఈ యొక్క గుడి విశిష్టత గురించి రాజేంద్ర పూర్తిగా మీకు వివరించాడు. అదేవిధంగా
5 సంవత్సరాల నుంచి కూడా నిర్విఘ్నంగా ప్రతి సంవత్సరం భోజన కార్యక్రమాలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు ఎలక్ట్రిక్ ప్రభ ఈ విధంగా నిర్వహించుకుంటూ మంచి ఉత్సాహంగా పల్లిపురం మండలంలో అన్ని చిన్నాలతో పోటీగా నిర్వహించడం జరుగుతుందంటే గుంటుపల్లి కొత్తపాలెం గ్రామస్తుల పూర్తి సహకారం, అదేవిధంగా పల్లిపురం మండల ప్రజలందరూ కూడా ఎంతో కొంత వారికి తోసిన సహాయం చేసి ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ప్రతి సంవత్సరం దిగ్విజయం చేస్తున్నారు. అదేవిధంగా మన తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఎక్కడా జరిగిన విధంగా అన్నదాన కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ మన ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మన యువ కిషోరం గుట్టిపాటి రవికుమార్ విద్యుత్ శాఖ మంత్రి గారి ఆధ్వర్యంలో అద్దంకి నియోజకవర్గం ఆంధ్ర రాష్ట్రంలో ఏకైక అభివృద్ధి అంటే అద్దంకి అనే నినాదం స్టేట్ వైడ్ గా వినిపిస్తుంది. స్టేట్ వైడ్ గానే కాదు, ఎన్నో సంవత్సరాల నుంచి విద్యుత్ ఛార్జీలు పెంచుతున్నా మన మంత్రివర్యులు వచ్చిన సంవత్సరాలకి యూనిట్కి 13 పైసలు తగ్గించిన ఘనత గుట్టుపాటి రవికుమార్ గారిని మీ అందరికి తెలియజేస్తున్నాను. అదేవిధంగా గుట్టుపాటి రవికుమార్ ఆశీస్సులకు మీ అందరూ ఆశీస్సులు అందిస్తూ రాబో కాలంలో కూడా గుట్టుపాటి వారు ఉంటేనే అర్థంగా అభివృద్ధి అనే నినాదంతో ప్రజలందరూ ముందుకు పోవాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అదేవిధంగా పల్లెపురం మండల పార్టీ అధ్యక్షులు ధూళిపాడు హనుమంతరావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు మన గుంటుపల్లి కొత్తపాలెం పోలేరమ్మ తల్లి 5వ వార్షిక సందర్భంగా నేను 5 సంవత్సరాల నుంచి వస్తున్నాను. నేను పల్లెపురం పార్టీ అధ్యక్షుడిగా ఉన్నా లేకపోయినా గుంటుపల్లి కొత్తపాలెం అనేది మనకు ఒక గ్రామీణ గ్రామం. ఇప్పుడు ఏమైందంటే మనం దేవుడి కార్యక్రమం ఉన్నాం కాబట్టి దేవుడి కార్యక్రమం మాట్లాడదాం. ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ఆ పోలేరమ్మ తల్లి ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ నేను మీ అందరికి కూడా తెలియజేస్తున్నా, మనం రాజకీయం అనేది ఒక లెక్క. ఇక్కడ ఈ గుడి ఇంత అభివృద్ధి చెందిందంటే మాదాల ఏరమ్మ, మల్లిడి గోవిందరావు, రాజేంద్ర వల్లే సాధ్యమైంది. గుంటుపల్లి రాజేంద్ర కష్టజీవి అమెరికాలో ఉన్న పుట్టిన ఊరి కోసం రాజేంద్ర కష్టపడి చేస్తున్నాడు. ఇక్కడ గోవిందరావు గారి సహకారంతో మన రాజేంద్ర అక్కడి నుంచి నిధులు తీసుకొచ్చి ఈ గుడి నిర్మించి చేస్తున్నాడు. అందుకే నేనైతే ఎవడో చెప్తున్నా, మనందరం ఆ దేవుడి బిడ్డలని అందరం బాగుండాలి. మనకి ఇప్పుడు అంతకుముందు నేనే ప్రోగ్రాం ఫిక్స్ చేసేవాడిని. ఇప్పుడు రాజేంద్ర నాకు తెలియకుండా మా జబర్దస్త్ మన వాళ్ళు తీసుకొచ్చాడు. ఇంకా ముందుకు వెళ్ళింది. మన పల్లెటూరులో ఉన్నాం, ఇప్పుడు హైదరాబాద్ దాకా వెళ్ళింది, రేపు అమెరికా వెళ్ళింది. రాజేంద్ర కృషి గోవిందరావు గారి ఆశీస్సులతోటి ఈ జబర్దస్త్ ఇక్కడికి వచ్చింది అంటే హైదరాబాద్ వీళ్ళు మనకు తెలియదు. వీళ్ళు ఈరోజు మనం కలిసాము, మీరు కూడా చూశారు, మన టీవీలో చూస్తాం వీళ్ళని. ఇక్కడ చూసామంటే వాళ్ళందరూ ఈరోజు మనం చూడగలుగుతున్నాం. మనం చూడలేం, మనం కలవలేం, చూడలేం, మనం పోలేం. కానీ జరిగింది. సరే, ఆ భగవంతుడు ఆ పోలేరమ్మ ఆశీస్సులతోటి మనందరం సుఖశాంతంతో ఉండాలి. మీరందరూ కూడా అంతా ఈ ప్రోగ్రాం అయిపోయిన తర్వాత జాగ్రత్తగా ఎవరింటికి వాళ్ళు చేరుకోవాలని ఆ పోలేరమ్మ ఆశీస్సులతోటి నేను చెప్తున్నా. మనం గొట్టిపాటి అంటే ఈ మండలం అడ్డ, దాని గురించి ఇంకా చెప్పాల్సిన అవసరంలా. గొట్టిపాటి రవికుమార్ అంటే ఇక్కడ, రెండోది పల్లెపురం మండలం గోవిందరావు తర్వాత గోవిందరావు అంటే ఇక్కడ అడ్డ, దాన్ని చెప్పుకోవాల్సిన అవసరంలా. కానీ మీరందరూ ఈ ప్రోగ్రాం అయిపోయిన తర్వాత ప్రశాంతంగా ఎవరింటికి వాళ్ళు జాగ్రత్తగా వెళ్ళాలని ఆ భగవంతుడు సాక్షిగా భగవంతుడికి నిర్మించుకున్నా. నాకు అవకాశం అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నా. నేను చెప్పచ్చో లేదో తెలియదు కానీ నిజంగా మన గోవిందరావు గారు మాట్లాడుతుంటే నాకు ఎందుకు నందమూరి నటసింహం బాలయ్య బాబు గారు మాట్లాడుతున్నట్టు అనిపించింది. సో మరి అలాంటి నటసింహం అలా కూర్చోకుండా
2 స్టెప్పులు మా యూత్ అందరితో కలిసి వేస్తే బాగుంటుందని మా అభిప్రాయం. ఒకసారి ఎవరైనా గట్టిగా వేసుకోండమ్మా. ఓకే, రెడీ. మా రాజేంద్ర అన్న, మా హనుమంత్ అన్న, అలాగే మా గోవిందరావు అన్న ముగ్గురు కలిసి ఒక 2 స్టెప్పులు. అది అన్న జస్ట్ చెయ్యి ఊపండి అన్న. బాలయ్య బాబు గారి చెయ్యి ఊపితే సినిమా హిట్ అయిపోద్ది. రెడీ? సో ఒకసారి సో నిజంగా ఇంత అభిమానం, ఇంత బ్యూటిఫుల్ ఆర్గనైజేషన్, ఇంత అభివృద్ధి చూసిన తర్వాత మా అందరికి ఒకటే చెప్పాలనిపించింది, జై గోట్లపాటి. అందరికీ అనుకోవచ్చు ఎంజీఆర్ అంటే ఒక వ్యసనం. నా దగ్గర డబ్బులు లేకపోవచ్చు కానీ రూపాయి వేసుకొని మా పెద్దలు ఉన్నంత కాలం రాయల్టీగా కుటుంబంలో వస్తాం. మల్లికరం మధ్య అనే మా దగ్గర ఉన్నా లేకపోయినా ఆయన ఉన్నంత కాలం తల వంచనయ్యో తల తగ్గనయ్యో గోవిందరావు గారి కోసం ఒక డైలాగ్ అండి. బాలయ్య బాబు గారు మీదికేశారు కదా, బాలయ్య బాబు గారి డైలాగ్ గోవిందరావు గారి కోసం. నువ్వు అరిస్తే భయపడిపోవటానికి ఓటర్ అనుకున్నావే, షూటర్ని కాల్చి పడేస్తావా కొడుక. రాజకీయ నువ్వు తినే ఫుడ్ లో ఉంటున్నామో, నువ్వు పడుకున్న బెడ్ లో ఉంటున్నామో, కానీ గోవిందరావుకి బ్లడ్ లోనే ఉందిరా. బ్లడీ ఫోర్స్ ఫ్లూటు చింత ముందు ఊదు, మా గొట్టిపాటి గోవిందరావు గారి ముందు కాదు. అది గట్టిగా ఒకసారి తొడగొడితే అది ఒంగోలు నడిపటి వరకు వినపడాలిరా. ప్రకాశం అంటే ప్రకాశిస్తూనే ఉంటుంది. అది మన తెలుగు కిరణాలు పడినంత వరకు ఆ ప్రకాశం ప్రజ్వరిల్లుతూనే ఉంటుంది. మరి ఒకసారి ఏంట్రా గడ్డ వేసు. థ్యాంక్ యూ. ముక్కలంటి ముక్క ఎంత తీయో, కింది చీర కట్టి
వసి చాటు పండు చూస్తే ఆగలేదా వసి చలి ఇలా సవాలు చేసిందా అని యమ ఒకసారి అని అలా కట్టేసి ముక్కమంటి పుట్టి ఎంత తీపో పుట్టింది చీర గట్టి ఎంత సోగా ముద్దులోన పడక ముందే ముద్దులిచ్చి పారిపో ముద్దులోన పడక ముందే ముద్దులిచ్చి పారిపో మరి తమాషా చేస్తా ఇలా ఇలా ఒళ్ళకి వస్తే చూపినా ఒక్కసారి గట్టు దాటితే గుట్టు పెంచితే గట్టు ముక్కలాంటి కుక్క ఎంత తీపో కింది చీర కట్టి ఎంత సోపో స్వాతిలో ముఖ్యమంత ముద్దులా ముట్టుకుంది సంధ్యవా స్వాతిలో ముఖ్యమంత ముద్దులా ముట్టుకుంది సంధ్యవా
విజయవాడ సంధిలో చుట్టుపెట్ట సిగ్గులా అడ్డుకుంది లోనలోనా. అల్లో అల్లో
got
టీం అందరూ కూడా మరొకసారి మా గుంటుపల్లి గ్రామస్తుల తరపు నుంచి ప్రత్యేకంగా ఎంజీఆర్ యూత్ ఫోర్స్ తరపు నుంచి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి వాళ్ళ కార్యక్రమం కూడా ఎంతటితో క్లోజ్ అయింది. ఈవెంట్ ఏం అవ్వలేదు, ఇప్పుడే స్టార్ట్ అయింది. హుషారైన పాటలు అయితే ఉన్నాయి. చెక్ చేస్తే మనం ఈవెంట్ స్టార్ట్ చేసుకున్నాం. ఈ సందర్భంగా సార్ మీరు ఒకసారి మీకు థ్యాంక్స్ చెప్పుకోవాలా, మమ్మల్ని ఇక్కడికి పిలిచినందుకు సార్కి థ్యాంక్స్ చెప్పుకోండి. యాక్చువల్గా మా రాజేంద్ర అన్న లేకుంటే మేము రాకపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీ ద్వారా అమ్మవారి దర్శనం చేసుకోవడానికి ఇక్కడ దాకా వచ్చినందుకు చాలా సంతోషం. మీ అందరికీ కూడా పేరు పేరున మన గుంటపల్లి అనగా కొత్తపల్లి గ్రామంలో అందరికీ కూడా థ్యాంక్ యూ. కొత్తపాలెం ప్రజలందరికీ కూడా థ్యాంక్ యూ అండి. సో ఇక మాటలు లేవు, లైన్ గా లాస్ట్ లో ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయిపోండి. ఇప్పటిదాకా మాకు అవకాశం కల్పించి మమ్మల్ని హ్యాపీగా చూసిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరూ చెప్తారు సర్వే జన సుఖనో భవంతు. మా జబర్దస్త్ టీం మాత్రం చెప్తాము నవ్వే జన సుఖనో భవంతు. కీప్ స్మైల్. థ్యాంక్ యూ మీ శాంతి కుమార్. Song mixed by DJ Chandra from the channel DJ Chandra. DJ Chandra. Let's go. This song mixed by DJ Chandra from the channel Galipalam.
బయటికి వచ్చాయో దెబ్బలు పడతాయి రాజా, దెబ్బలు పడతాయి దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి దెబ్బలు పడతాయి రాజా, దెబ్బలు పడతాయి దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి పక్కన నిలబడి ఫోటో తీసుకో, భుజాలుగానే రాసుకుంటే భుజం పైన సయ్యేసి తీసుకో, సేతులు తిన్న ఉండకపోతే పెట్టి పచ్చి పచ్చి కమెంట్స్ చేశారు, దెబ్బలు పడతాయి రాజా, దెబ్బలు పడతాయి దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి దెబ్బలు పడతాయి రాజా, దెబ్బలు పడతాయి దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి
పోసింగ్ లో ఫోటో తీసుకో ఎక్స్పోజింగ్ లో ఉన్నదంటే అందులో ఫోటో తీసుకో గాలంగుల్లో చూసామంటే కేసులు మాపింగ్ చేసి పిచ్చి పిచ్చి దేశాలేసారు దెబ్బలు పడతాయి రాజా దెబ్బలు పడతాయి రా దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి రా దెబ్బలు పడతాయి రాజా దెబ్బలు పడతాయి రా దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి రా చూడలేదే ఇంత సరుకు 2002 వరకు చూడలేదే ఇంత సరుకు చెప్పుతో వచ్చేసింది సూదుతో వచ్చేసింది చిరుపుతో చింపేసింది చుట్టూ లాగేసింది చూడలేదే ఇంత సరుకు
तूने पर्दा उठाया क्या बात हो गई ये मुलाकात हमने एक दूजे से रात हुई फिर दिन फिर से रात हो गई Say
ఇది పట్టదన్నా రాజు కాకుల మా అన్నయ్య శ్రీను అన్నయ్య అన్నయ్య మన రోజు మనకుంది మన్నయ్య వీళ్ళు పండగొచ్చిన ఊళ్ళలో మన సదరు పండగొచ్చిన పట్టణంలో ప్రతి వారు చిన్న ఊరు నాటిస్తూ ఎప్పుడు నువ్వేరన్నా అన్నయ్య శ్రీను అన్నయ్య అన్నయ్య మన రోజు మనకుంది అన్నయ్య నమ్మద్దురన్నో కుమారి తెస్తానమ్మో నమ్మలోని ఎవరు కూర్చో
ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఈ రోజున మన గుంటుపల్లి గ్రామంలో This song is by DJ Ravi. Welcome to the party. This song is by DJ Ravi. Welcome to the party. Welcome to the party. రావాలి.
Prakash Ujira.
Thank you.